30 years ఇక్కడ విచ్చేసినటువంటి అక్కినేని అభిమానులకి, వారి కుటుంబ సభ్యులకి, హీరోలకి, ఇక్కడికి విచ్చేసినటువంటి ఫ్యాన్స్ అందరికీ ఏంటి అది అయిపోయిన సినిమా కటకటాల కట్టప్ప, దీని గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమాలో మా నాగేశ్వర రెడ్డి గారు ఆయన డైరెక్టర్. ఈ సినిమాలో నేను డైరెక్టర్, టీవీ సీరియల్ డైరెక్టర్. సినిమా రిలీజ్ కాకముందే రివ్యూస్ విపరీతంగా వచ్చేసినాయి ఆ డైరెక్షన్ గురించి. నేను చేసిన సినిమాలు ఏంటంటే మాంగళ్యానికి మంగళహారతి, గంపెడాస, ఇలా ఉంటాయి టైటిల్స్. అవి అలాంటి ఒక డైరెక్టరు ఆ సిచ్యువేషన్లో మా సుశాంత్ గారు అక్కడికి రావటం, నేను విలన్గా చేస్తానంటాం. అదేంటి చూడటానికి నాగార్జున గారిలాగా చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు, ఇతని విలన్ ఏంటి అలాగా. అంటే మెయిన్ పాయింట్స్ ఉన్నాయి కానీ చెప్పొచ్చు, కానీ అవి చెప్పేస్తే థ్రిల్ పోద్ది, డైరెక్టర్ గారు నన్ను క్లాస్ పెంగుతారు. సో దీంట్లో అద్భుతమైన క్యారెక్టరు. ఈ సినిమా చూస్తే ఓ పక్క మా మురళీ శర్మ గారు, ఇప్పుడే వెళ్ళిపోయిన మా అన్నయ్య బ్రహ్మానందం గారు, వెన్నెల కిషోర్ గారు, ఇలాగా అందరూ బాంబులు పట్టుకున్నారు కదా, అది మటుకు వాస్తవం. మా సుశాంత్ గారితో రోజు అనేవాడు అనమాట. ఈ సినిమాలో గెటప్ వైజ్గా కానీ చాలా అందంగా ఉన్నారు. పెర్ఫార్మెన్స్ అయితే ఎరగదీశాడు ఆయన. ఇక డైలాగా ఏమయ్యా శ్రీధర్ సిప్పానా గారు దీంట్లో వేరే రకంగా రాశారు. ఆ డైలాగులు సినిమా రిలీజ్ అయ్యే వరకు చెప్పకూడదు. అదే లౌక్యం అనుకో చెప్పేసేవాళ్ళం ముందు. అడవిలో ఉన్న సింహాన్ని అడుగు, నీటిలో ఉన్న ముసలిని అడుగు, గన్లో ఉన్న బుల్లెట్ని అడుగు, శ్రీధర్ సిప్పానా మాటలు చెప్తాయి. ఈ సినిమాకి అంత అద్భుతంగా సినిమాలో మొత్తం అన్ని క్యారెక్టర్లని బ్రహ్మాండంగా ఒక వేదిక మీదకి తీసుకెళ్ళి బాంబులు బ్లాస్ట్ అవుతాయి రేపు రిలీజ్ రోజున మా నాగేశ్వర రెడ్డి గారితో. ఇది మాకు రెండో సినిమా. కరెంటు తీగ చేశాను, తర్వాత ఈ సినిమాలో డైరెక్టర్. దాంట్లో పెళ్లి కొడుకు నేను, దీంట్లో డైరెక్టర్. ఈ సినిమా ఇంకోటి చెప్తా మీకు, మీరు నేను ఫ్రెండ్ ఏంటంటారు. నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లోనే రెండో సినిమా నాగార్జున గారితో హీరో ఫ్రెండ్స్, ఈడు ఫ్రెండ్ ఏంట్రా అన్నారు అప్పుడు. అలాగా నాగార్జున గారితో మొదలైన అక్కడి నుంచి టచ్ అయినటువంటి ఏంటది బలం, అక్కినేని ఫ్యాన్స్ బలం, ఆ బలం ఇలా తీసుకొచ్చింది ఇక్కడి వరకు. సో ఫ్యాన్స్ 30 years ఇప్పుడు చెప్పకూడదమ్మా, ఈ సినిమా గురించి మాట్లాడదు. సో అద్భుతమైన సినిమా. మా శ్రీనివాసరావు గారికి ఈ సినిమా ఆటాడుకుందాం అలాగా బ్రహ్మాండమైన డబ్బులు తీసుకురావాలి. మా డైరెక్టర్ గారికి మంచి పేరు, మంచి డబ్బులు, మంచి సినిమాలు, మా అందరికీ మంచి క్యారెక్టర్స్ మేము నెక్స్ట్ సినిమాలో కూడా ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసి సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ సార్.